నమస్కారం ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? బాగున్నారా అందరూ? కంటిన్యూ చేద్దాం మన క్లాస్ని. ఏంటి మనము నౌన్ కదా డిస్కస్ చేసుకుంటుంది. సరే, నౌన్లో మనము ఏమేమి డిస్కస్ చేసుకున్నాము అంటే కేసెస్ అన్నాను. కేసెస్ ఉంటాయి, తర్వాత టైప్స్ ఉంటాయి, తర్వాత మనకు కేటగిరీస్ ఉంటాయి. ఈ టైప్స్లో మనము అవి ఆల్రెడీ చెప్పేసుకున్నాం అనుకోండి. ఈ కేసెస్ అంటాం చూడండి. కేసెస్లో పొజెసివ్ కేసు, వొకేటివ్ కేసు, కాంపౌండ్ కేసు, తర్వాత ఏంటి లాస్ట్లో ఏమొచ్చింది చూడండి, సిఎన్, నంబర్ అండ్ నౌన్, అంటే నౌన్ అండ్ నంబర్ అంటాం. ఈ వొకేటివ్ కేసు, పొజెసివ్ కేసు మనం చూసాం. ఓకే, అయితే ఇప్పుడు నేను మీకు క్వశ్చన్స్ ఇప్పుడే చెప్పను. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది నేను చెప్పను ఇప్పుడే. ఎందుకంటే ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఫామ్ చేసి ఆన్సర్స్తో పాటు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను. అది సపరేట్ వీడియో ఉంటుంది. సరే, ఆ పివి అనేదాన్ని చూస్తే పివిసిఎన్ అంటే పొజెసివ్ కేసు, వొకేటివ్ కేసు, కాంపౌండ్ కేసు, నంబర్ అంటే నౌన్ అండ్ నంబర్. సో ఇందులో మనం ఏమేమి చూసాం మై డియర్ ఫ్రెండ్స్? పొజెసివ్ కేసు, వొకేటివ్ కేసు చూసాం. ఇప్పుడు మనము కాంపౌండ్ నౌన్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. కాంపౌండ్ నౌన్ ఎప్పుడైనా విన్నారా మీరు? కాంపౌండ్ నౌన్ అంటే జస్ట్ సింపుల్గా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అన్నమాట. మనకు అది నౌనే, కాకపోతే ఏంటంటే ఎప్పుడు మీరు చూస్తారు, కాకపోతే ఏంటంటే అది ఐడియాకి రాదు. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఐడియాకి రాదు. ఎందుకంటే నాకు ఒక స్టూడెంట్ అడిగాడు అనమాట. ఏమని అడిగాడంటే, నేను ఫస్ట్ ఒక సెంటెన్స్ చెప్తాను. అతను ఏం చేశాడంటే, వాళ్ళ ఇంట్లో ఏదో హౌస్ వార్మింగ్ ఫంక్షన్ ఉంది, గృహప్రవేశం ఉందన్నమాట. గృహప్రవేశం అంటే మరి అందరినీ పిలవాలి కదా. వాళ్ళ చుట్టాలని అందరినీ పిలిచాడు. వాళ్ళ చుట్టాలని పిలవడమే కాకుండా వాళ్ళ అన్నయ్యల్ని పిలిచాడు. అన్నయ్యలు అలాగే మళ్ళా అందరు సపరేట్గా ఉన్న వాళ్ళందరినీ పిలిచాడు. ఇక్కడ ఏంటంటే బ్రదర్ ఒక్కడు కాదు, బ్రదర్స్ని పిలిచాడు, అలాగే సిస్టర్స్ని పిలిచాడు, అలాగే నైబర్స్ని పిలిచాడు. ఓకే, నైబర్స్ని పిలిచాడు. అలాగే ఇంకా కజిన్స్ని పిలిచాడు. ఒక్క కజిన్ కాదు, అలాగే అంకుల్స్ని పిలిచాడు, అలాగే ఆంటీస్ని కూడా పిలిచాడు. అంకుల్స్, ఆంటీస్ని అందరినీ పిలిచాడు. అదే కాకుండా గ్రాండ్ మదర్స్, గ్రాండ్ ఫాదర్స్ని కూడా పిలిచాడు. గ్రాండ్ ఫాదర్స్, గ్రాండ్ మదర్స్ అంటే తాతలు ముత్తాతలు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా పిలిచాడు. అంతేకాకుండా రిలేటివ్స్ అందరూ కూడా వచ్చాడు. ఇక్కడ అతనికి ఒక విషయం ఏంటంటే, వాళ్ళ బావల్ని, బావమరుదుల్ని కూడా పిలిచాడు. మీ బావల్ని, బావమరుదుల్ని పిలిచాడంటే, ఆల్ మై సిస్టర్స్ కేమ్ అన్నాడు. ఆల్ మై సిస్టర్స్ కేమ్, ఆల్ మై బ్రదర్స్ కేమ్ అన్నాడు. మా బ్రదర్స్ అందరూ వచ్చారు, మా సిస్టర్స్ అందరూ వచ్చారు. ఆల్ మై ఆంటీస్ కేమ్, ఆల్ మై అంకుల్స్ కేమ్ అన్నాడు. ఆల్ మై కజిన్స్ కేమ్ అన్నాడు. కానీ ఇక్కడ బావలు వచ్చారు అని చెప్పాలి. అప్పుడు ఏమన్నాడు అంటే, ఆల్ మై బ్రదర్ ఇన్లాస్, ఆల్ మై బ్రదర్ ఇన్లాస్ కేమ్ అన్నాడు. అంటే బావల్ని బ్రదర్ ఇన్లా అంటారు కదా, బావని బ్రదర్ ఇన్లా అంటాడు, మరిదిని కూడా బ్రదర్ ఇన్లా అంటారు, వదినని సిస్టర్ ఇన్లా అంటారు, మరదల్ని కూడా సిస్టర్ ఇన్లా అంటారు. అలాగే అత్తయ్యని మదర్ ఇన్లా అంటారు, మరి మామయ్యని ఫాదర్ ఇన్లా అంటారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇతను అందరినీ పిలిచాడు. అందరినీ పిలిస్తే అందరు రావాలి కదా. మరి ఆల్ మై బ్రదర్ ఇన్ లాస్ కేమ్ అని అన్నాడు. ఆల్ మై బ్రదర్ ఇన్ లాస్ కేమ్. సెంటెన్స్ కరెక్టేనా అని చెప్పేసి ఎదుటి వ్యక్తి అన్నాడు అనమాట. ఎందుకంటే బ్రదర్ ఇన్ లా అంటే ఒక బావ, ఒక మరిది. కానీ ముగ్గురు నలుగురు అందరూ వచ్చారు అని చెప్పాలి. బావలు, మరుదులు అందరూ వచ్చారు అని చెప్పాలి. అతను ఏమనుకున్నాడంటే, ఇన్లాస్కి కలిపేస్తే అవుతుంది అని అన్నాడు. ఆల్ మై బ్రదర్ ఇన్ లాస్ కేమ్ టు ఆర్ ఫంక్షన్. ఆల్ మై బ్రదర్ ఇన్ లాస్ కేమ్ టు ఆర్
ఫంక్షన్కి అందరూ బ్రదర్ ఇన్ లాస్ వచ్చారు. యాక్చువల్లీ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, ఈ సెంటెన్స్ రాంగ్. ఇది ఇక్కడ సెంటెన్స్ రాంగ్ అనమాట. ఈ బ్రదర్ ఇన్ లా అని ఉంది చూడండి, ఈ బ్రదర్ ఇన్ లాలో ఇంపార్టెంట్ వచ్చేసి ఇక్కడ ఇన్లా అనేది ఇంపార్టెంట్ కాదు, బ్రదర్ అనేది ఇంపార్టెంట్. నౌన్ ఎక్కడ వస్తుంది అంటే నౌన్ అనేది బ్రదర్ అన్నమాట. మనకు మొత్తం బ్రదర్ ఇన్ లా అనేది నౌన్ అయినా ఇది గ్రూప్ ఆఫ్ వర్డ్, అందుకనే కాంపౌండ్ నౌన్ అంటారు. దీన్ని ఏమంటారు అంటే కాంపౌండ్ నౌన్ అంటారు. ఓకే, కాంపౌండ్ నౌన్ అంటారు. అందుకనే ఈ కాంపౌండ్ నౌన్ అంటే కాంపౌండ్ వర్డ్స్ అంటేనే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అని. ఇక్కడ కాంపౌండ్ నౌన్ అన్నాం, నౌనే కాకపోతే గ్రూప్ ఆఫ్ వర్డ్స్కి సంబంధించిన నౌన్ అని. 1 2 3 వర్డ్స్ ఉన్నాయి, బట్ 3 వర్డ్స్ కలిపి ఒకే వర్డ్ అవుతుంది. ఇందులో ఇంపార్టెంట్ అన్నది బ్రదర్ కాబట్టి ఈ బ్రదర్ని మనము ప్లూరల్ చేయాలి. ఇలా చేయాలి, బ్రదర్స్ ఇన్ లా. ఎంతమంది వచ్చారు అంటే ఆల్ మై బ్రదర్స్ ఇన్ లా కేమ్ అనాలి. మనకు సెంటెన్స్ వినంగానే అక్కడ ఏదో రాంగ్ ఉంది అనిపిస్తుంది, కానీ అది రాంగ్ కాదు, కరెక్టే.